నీదు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, నీదు పుట్టుక లోకానికి ఎంతో దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ రోజున మీ మధ్య అందిస్తున్నటువంటి అంశం కీర్తనల గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలు అనగానే పాటలు అనుకోవటం పొరపాటు. క్రైస్తవ్యానికి ఎంత చెప్పినా అది అర్థం చేసుకోదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయదు. కీర్తన అనగానే లోకములో ఉన్నటువంటి అలవాటు, బైబిల్ మీద పట్టు లేకపోవటమో తెలియదు, కానీ పాట అని చాలా గుడ్డిగా వెళ్ళిపోతున్నాడు. చాలా విషయాలు క్రైస్తవ్యానికి తెలియాలండి. నాకు బాధిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్లో, అది నన్ను ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంటుంది. టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ టూ మోస్ట్. తర్వాత టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ టూ మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ అని ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది. సమయం, సహనం అనేది ఇద్దరు యోధుల్లాగా ఉపయోగపడాలని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ లోకం ఎలాగో వాటిని యూజ్ చేసుకోవట్లేదు, క్రైస్తవ్యం కూడా యూజ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వీటిని వారియర్స్ని ఎందుకన్నాడు తెలుసా? కాపాడగలవది సమయం, ఓర్పు. ఈ రెండు నువ్వు కొనుక్కుంటే వచ్చేవి కాదు, నువ్వు కనుక్కుంటే వచ్చేవి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే నేను ఎప్పుడు కూడా ప్రసంగాన్ని మీకు అందించాలి అంటే నాకున్న పనులు ఏంటి అని ఆలోచించను. నాకున్న పనులు ప్రసంగానికి ఏమన్నా ఆటంకమా ఏంటి అని ఆలోచిస్తాను. నేను అందించాలన్న ప్రసంగానికి నాకున్నటువంటి పనులు ఆటంకమా ఏంటి అని ఆలోచిస్తాను. అందుకే మీకు చెప్పాను, శుక్రవారం దినాన 10 to 4:30 గంటల మధ్య వ్యవధి కాలంలో 150 కీర్తనల సంగతిని ఆలోచించి పరిశోధించి మీ మధ్యకి అందిస్తున్నానంటే అది ఈ కొటేషన్ అందుకే చెప్పాను. టైమ్ అండ్ పేషెన్స్. మనకి సహనం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం సన్నాసులం కనుక. సహనం ఉండాలి, టైం విలువ తెలియాలి. ఈ రెండు కూడా ఆర్ ద టూ మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకు తెలియకుండానే దేవుడు మన కొరకు యోధులుగా వీటిని పెట్టాడు. కాబట్టి వాటిని మనం పట్టించుకోము. అందుకనే బైబిల్ మీద మనకి ఎప్పుడు పట్టుండదు. నామకార్థ భక్తికి పరలోకం రాదు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఫస్ట్ చెప్పిన కీర్తనలు అనగానే పాటలు అనే ఓ దరిద్రపు బుద్ధిలోంచి బయటికి రావాలి. యాంటీ క్రిస్టియానిటీ అండి. అందుకే చాలాసార్లు కూడా నాకు సోకాల్డ్ క్రిస్టియన్స్ అంటే అసహ్యం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, ఇష్టపడను నేను. భూమి మీద బైబిల్లో ఉన్నటువంటి సంగతిని ఆలోచించి నాకే దేవుడి మనసును గుర్తిరిగిన వారంటే ఇష్టం లేనప్పుడు, సాక్షాత్తు దేవాది దేవుడు సంవత్సరాలు కష్టపడి బైబిల్ ఇచ్చినప్పుడు, దీంట్లో మనిషి అన్నవాడు లేనప్పుడు పరలోకం ఎలా ఇస్తాడండి? ఎలా ఇవ్వగలడు? ప్రియమైన దేవుని పిల్లరా, కనుక కీర్తన మళ్ళా చెప్తున్నా అనగానే ఇది కేవలం దేవుడి కొరకు పాడారని ఆలోచనకు వెళ్ళకూడదు. చాలా చెప్తాను మీకు. ఇకపోతే ఈ కీర్తన గ్రంథాన్ని ఎందరో ప్రవక్తలు రాశారు, ఎందరో దైవజనులు రాశారు.
క్రీస్తు పూర్వం 1410 430 వ్యవధి కాలంలో బ్రతికినటువంటి భక్తులు ఈ కీర్తన గ్రంథాన్ని రాశారు. మొత్తం 150 అధ్యాయాలు. ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తనల గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే అధ్యాయాలు పైన రచయితల పేర్లు మనకి కనపడతాయి. వాటి గురించి మనకు సమస్య లేదు. మరి రచయితల పేర్లు కనపడని కీర్తనలు కూడా ఉన్నవి. వాటి సంగతి ఏంటి? యావత్తు క్రైస్తవ్యం ఈ రోజున దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక అన్న పదం దావీదు మహారాజు రాశాడని వారి వారి ప్రసంగాల్లో ఊదర కొడుతున్నారు, ఓకదంపుణ్ణి ప్రదర్శిస్తున్నారు. నిజానికి మీరు కీర్తన గ్రంథం 1వ అధ్యాయాన్ని చూస్తే పైన రచయిత పేరు లేదు. లేనప్పుడు దావీదు గారు రాశారని ఎలా చెప్పగలిగాడు? ఇది మిస్టరీ. నిజమేనండి, అది రాసింది దావీదు గారే, తప్పేం కాదు. చెప్పిన వారిని తప్పనట్లేదు. ఇక్కడ 1-2 కీర్తనలో దావీదు గారు పేరు లేకపోయినా దావీదు గారు రాశారని సందర్భం వచ్చినప్పుడల్లా సమాజాలలో, సంఘాలలో, మీటింగ్స్లో, లేకపోతే యూత్ మీటింగ్స్లో ఇలా పెట్టుకున్నటువంటి పేర్లు జరుగుతున్నటువంటి ప్రార్థన సమయాలలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దావీదు గారు ఆయన నొక్కి ఒక్కానిస్తున్నప్పుడు పైన రచయిత పేరు లేదుగా ఎలా చెప్పావయ్యా అని ఒక్కడైనా ధైర్యం చేశాడండి. అందుకే క్రైస్తవుడు గుడ్డినా బిడ్డ. అది ఎందుకు క్రైస్తవ్యాన్ని చెండాడతారంటే క్రైస్తవులు చండాలులు, అందుకు ఎండాడతారు. ప్రారంభ శతాబ్ద కాలంలో బ్రతికిన భక్తులే క్రైస్తవులు. ఆ తర్వాత అంతా ఇస్తరాకులు కూడా పనికిరారు అన్నమాట. అలాంటి వారి క్రైస్తవులు. కానీ దేవుని మనసులో నేర్పుతున్న సంగతులు తిరిగి మరల ప్రారంభ శతాబ్దానికి ధీటుగా ఉండాలి అని, క్రిస్టియానిటీ అంటే ఇలా ఉంటుంది అని మరలా బోధం ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, మరి లేదు కదా కీర్తన గ్రంథం 1-2లో ఎలా చెప్పాడు దావీదని? దావీదు గారే రాశాడు. ఎలా చెప్పాడు? ఆయన లైఫ్ స్టైల్ పూర్తిగా తెలిసి ఉండాలి. రైట్, బాగానే ఉంది, మీరు చెప్పారు. మరి మిగతా కీర్తనలో కూడా పేరు లేదుగా. అలాంటప్పుడు ఇది దావీదుదా మరొకరిదా అని ఎందుకు చెప్పలేకపోయారు? నో టైం. బైబిల్ ఆలోచించడానికి టైం ఉండదు. ఊరి చుట్టలు వస్తే మాత్రం చర్చి మానేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకుతాం మనం, మూతిలో మూతేసి. వస్తే వస్తాడు, పోతే పోతాడు. ముందు నువ్వు పోకుండా చూసుకో. ఎందుకంటే నిన్ను నమ్మి లోకానికి పంపాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకు వారియర్స్ అన్న తెలుసా? అవి వారియర్స్ ఏంటి? టైం, పేషెన్స్ ఆర్ 2 మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ అని దానికి పెరిగితే ఉంటావేంటి? నువ్వు కదా వారియర్వి. భార్యాభర్తల కలయికలు 50 కోట్లకు పైన సైన్స్ చెప్పిన ప్రకారం కణాలు పోట్లాట జరుగుతుంది. యోధులు వాళ్ళంతా 50 కోట్ల మంది యోధులే. 50 కోట్ల మంది యోధుల్ని కాదని టిట్ ఫర్ టాట్గా ఆలోచించి అందరినీ గెలిచి అందరి మీద విజయాన్ని సాధించి ఇరుకు ద్వారా ప్రవేశించే రీతిగా తల్లి గర్భంలోకి ప్రవేశించగలిగినటువంటి ఆత్మరూపిగా ఉన్న నువ్వు భూలోకానికి వచ్చినాక కుక్క విశ్వాసం అంటావు. మరి నువ్వెవడు పిశాచివే? ఒరే, యానిమల్ కుక్క విశ్వాసం చెప్పడానికి మనకు సిగ్గుండాలి కదండి. అండి, అది జంతువు. విశ్వాసానికి మారుపేరు కుక్క అని చెబుతున్నామంటే మరి నువ్వెవరు? నా కుక్క, నువ్వెవడివి? జంతువులకు వెళ్ళిపోయింది విశ్వాసం, జంతువులకు వెళ్ళిపోయింది ముందు చూపు. దేవుడు కలిగించిన ప్రకృతిలో మనిషికి తప్ప అన్నిటికీ వెళ్ళిపోయింది. చివరికి మనిషి రాసుకున్న రాతలో అక్షరాలకు కూడా వెళ్ళిపోయింది ఘనత. మరి మనకేదండి మరి వారియర్ అంటే నువ్వు.
50 కోట్ల మందితో యుద్ధాన్ని చేశావు. అప్పుడు శరీరం లేదు, అప్పుడు తలంపు లేదు, ప్రాణం అయితే ఉంది, ఆశ అయితే ఉంది. ఎందుకో తెలుసా? లోకానికి నేనే వెళ్తాను ప్రభువా, ఏదో పొడి చెప్తాను ప్రభువా, ఎండుగడ్డిని పచ్చిగడ్డిని మొత్తం దగ్గరేసి కుటుంబం అనే పేరుతో కట్టగట్టి పైన పెట్టుకుంటా ప్రభువా. అక్కడ నువ్వు అసలు తల్లి గర్భంలోనే ఆలోచించాలి. అక్కడికి రావటానికి ఫైట్ చేశావు. యు ఆర్ ద వారియర్. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడ గెలిచావు, తల్లి గర్భంలోకి వచ్చావు. గెలిచిన నిన్ను సన్మానించాడు 9 నెలల పాటు. లోకానికి పంపితే దేవుడికి మిగిలింది సన్మానం ఏమి లేదబ్బా నీ పట్ల. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే బైబిల్ని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే నీ గురించి అంత ఆలోచన కలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడి దేవుడు మాత్రమే. మనుషులు ఆలోచించడు. వాడికి అనుకూలంగా ఉంటే సూపర్ అంటాడు, లేకపోతే ఇంకా దాని పక్కన ఎన్నెన్ని పెట్టుకుంటాడు వాడు ఇష్టం. ఇంగ్లీష్ వచ్చు కాబట్టి బటర్ లాంగ్వేజ్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. అంతే. అందుకే చెప్పిన టైం, నీకు ఇచ్చిన కాలం, పేషెన్స్, నీకు ఇచ్చిన ఓర్పు ఈజ్ జస్ట్ ఆర్ ద 2 మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్. ఈ 2 శక్తివంతమైన యోధులుగా నీకు కంటికి కనబడుతుంటే నువ్వేమనుకోవాలండి? ఎవరినో పొగుడుతుంటాం మనం. అబ్బా, ఉప్పిరి సినిమాలో మేనగుడ్డును కోసారే, ఒరే దరిద్రుడా, అది ఇంగ్లీష్ సినిమా. అది సినిమాలు చూడమని చెప్తుంటా అప్పుడప్పుడు. నేను ఇంగ్లీష్ సినిమా చూసావు నువ్వు? ద ఫేస్ కట్టర్ ఇంగ్లీష్ సినిమా చూసావా? చూడాలి. అక్కడ మేనగుడ్డు కోసారు. తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య యుద్ధం జరిగితే తెల్లవాళ్ళ అమ్మాయి నల్లవాళ్ళ అబ్బాయి ప్రేమించుకుంటే పిల్లలు పుట్టినాక పండబెట్టి మేనగుడ్డు కోసారు. అది ఇంగ్లీషు నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఎవరు పోతావు. ఏం నాకెవరు? మేనగుడ్డు నాకు బాగుండదు. బైబిల్ దగ్గర రా. క్రైస్తవ్యం అందుకేనండి చాలా ఆగమైపోయింది. అందుకే ఇన్ని సంగతులు చెప్పాలని నేను ఎప్పుడు ఆశపడుతుంటాను. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లరా, మనకు తెలియంది ఏముంది? మన కొరకు చెప్పంది ఏముంది దేవుడు బైబిల్లో? ఎందుకు తెలియదు మనకి? ఎందుకు తెలియదు? బుర్రలో అది లేదు, అందుకనే చెప్పాల్సి వచ్చింది అన్నమాట. కనుక 1 కీర్తన ఎవరు రాశారా అంటే తుప్పలు ఎత్తాడు అయ్యగారు. ఒక్క రోజైనా ప్రశ్నించామండి మనం? అయ్యగారు ఇక్కడ లేదు కదా, దావీదుని ఎలా చెప్పగలిగావు అడుగుతామా? అలా అడగలేదు కనుకనే అక్కడి నుంచి ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. కీర్తన గ్రంథాన్ని రాసేటువంటి వారు 10 మంది. వారిలో మోస్ట్ ఎక్కువగా రాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదు గారు, తర్వాత సొలొమోను గారు, తర్వాత కోరాహు కుమారుడు, తర్వాత యెతాను ప్రవక్త, తర్వాత యోబు, తర్వాత మోషే, తర్వాత ఆసాపు, తర్వాత యెహోషువ, తర్వాత అహరోను, తర్వాత యోనా, యెజ్రా. వీళ్ళు రాశారు. ఇప్పుడు మనకి వీరిలో మోషే కనపడ్డు, యోబు కనపడ్డు, యెహోషువ కనపడ్డు, అహరోను కనపడడు, యోనా కనపడడు, యెజ్రా కనపడ్డు. మీరు ఆది కాండము నుండి యోబు వరకు చెప్పినటువంటి గ్రంథాల మీద నిజంగా మీకు ఇప్పుడు ఆలోచన పట్టుంటే అర్థమవుతాయండి. కనుక నోట్ చేయండి. దావీదు గారు రాసిన కీర్తనలు 150 కీర్తనలలో దావీదు గారు రాసినవి ఎన్నో చెప్తున్నా. 1 to 41 దావీదు గారు రాసిన కీర్తనలు 1 to 41, 51 to 71, 71. ఆ తర్వాత 86, 92, 101, 103, 108, 111, 118, 119, 126, 131 to 135, 137 to 150. ఇది 150 కీర్తనలో దావీదు గారు రాశారు. రెండోది సొలొమోను 72 కీర్తనల గ్రంథం,
94, 127, 128 ఆయన 4 రాశారు. దావీదు గారు 98 రాశారు. ఇప్పుడు ఏతాని ప్రవక్త 89వ కీర్తన రాశాడు 1. యోబు 91, 93, 102, 104, 116, 129 ఇవి యోబు గారు రాశారు 6. మోషే టపక్కని చెప్పేస్తాం 90వ కీర్తన అని 136 కూడా ఆయన రాశాడు. ఆసాము కీర్తనలో 50, 73, 83, 73 to 83. యెహోషువ 95 to 98, 105, 106, 112, 115 ప్లస్ 117. ఇకపోతే యోనా 107, 130, ఎజ్రా 99, 100 కంటిన్యూడ్. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు క్యాల్కులేషన్ వేసుకుంటే 98 కీర్తనలు దావీదు గారు రాస్తే, 4 కీర్తనలు సొలొమోను గారు రాస్తే, 12 కీర్తనలు ఫరోహు కుమారుడు రాస్తే, ఏతాను ప్రవక్త 1 రాశాడు, యోబు గారు 6, మోషే గారు 2, ఆసాపు గారు 12, యెహోషువ గారు 11, యోనా గారు 2, ఎజ్రా గారు 2. మొత్తం మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 150. ఇప్పుడు అండి ఫస్ట్ చెప్పినా కదా, కీర్తనలు అనగానే సపోర్ట్ కొట్టుకుంటూ పాడేది కాదు. అది పాటలు వేరు, కీర్తనలు వేరు. అది ఇప్పుడు మనం ఒక కీర్తన పాడుకుందాం అంటాడు. ఎక్కడ? శవంకాడ కూడా. ఇప్పుడు శవంకాడ పాడేది ఏంటి? ఇప్పుడు ఒక కీర్తన చదువుకుందాం అంటాడు, చదివేది ఏంటి? ఇప్పుడు ఒక కీర్తన ధ్యానిద్దాం అంటాడు, ధ్యానించడం ఏంటి? ఆలోచించాలి. అందుకనే కీర్తన గ్రంథం రచించినటువంటి వారు ఇలా ఇంతమంది రచించారు. ఇక్కడ ఇక్కట్లలో విభిన్న భావోద్వేగాలతో దేవుణ్ణి శరణకోరి వారు సహాయాన్ని, కాపుదలను, రక్షణను, క్షమాపణను అర్జిస్తూ చేసినటువంటి మనవిలు ఈ కీర్తనలు మనకు బాగా కనపడుతుంది. కొన్ని వ్యక్తిగత విన్నపాలు కీర్తనలో, కొన్ని వ్యక్తిగత, కొన్ని అంతరంగంలోని ఆర్ద్రతలంపులు. అర్ధ కాదు, ఆర్ద్రతలంపులు అంటే ఆర్తనాదం 1000 రెట్లు ఆర్ద్రని పదాన్ని ఫిలప్ చేయగలదేమో ఆలోచించాలి. ఆర్ద్ర తెలుగు గ్రామర్ 2 రావాలి. ఇవి ఆర్ద్రతలంపులు చేశారు. ఇక దేవుని ప్రజల ఎదుట అవసరాలని, వాళ్ళ అనుభూతులు కానీ, ఇలా దేవుడి దగ్గర విజ్ఞాపన కానీ, ఇవన్నీ కూడా కీర్తనలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కీర్తన అనగానే పాట అనుకోవడానికి వీల్లేదు. ఫస్ట్ ఇది పక్కన పెడేయాలి. కనుక ప్రియమైన దేవుడు, అంతేకాదు కీర్తనలో యేసుక్రీస్తు వారు రాకడ అంతర్లీనంగా ఉంటుంది. అందుకనే అపోస్తుల కార్యములో మోషే గారు మాట్లాడుతూ మోషే గ్రంథములోను, కీర్తనలోను, ప్రవక్తల గ్రంథాల్లోను అన్న పదప్రయోగం చేశాడు. అంటే కీర్తనల్లో వారి వ్యక్తిగత విజ్ఞాపనలు కానివ్వండి, మరొకటి కానివ్వండి ఉంచి తిరిగి వాటిలోనే క్రీస్తు రాకడ కూర్చున్నటువంటి ఆలోచనకి దేవుడు పునాది వేశాడు. ఇది కీర్తన. ఇకపోతే కొన్ని అధ్యాయాల్లో రచయితల పేర్లు, ఇప్పుడు వాటిని ఎలా ఛేదించాలి? అదే కదండి. మరి అధ్యాయాల పేర్లు లేవు, అధ్యాయాల పైన పేర్లు లేవు. ఇప్పుడు వాటిని ఎలా ఛేదించాలి? వాటిని ఎలా ఛేదించాలంటే చెప్పిన శుక్రవారం కూడా భక్తులలోకి వెళ్ళగలిగి రాసినటువంటి రచయిత ఎవరో వాళ్ళలోకి వెళ్ళగలిగి మనం ఆలోచించగలగాలి. ఇప్పుడు వారిలోకి వెళితే రాసిందేదో అర్థమైపోద్ది కదా. రాయని సంగతులు కూడా రాయబడిన సంగతులు చూస్తూ వెళ్ళాలి. ఎంత కష్టం అండి బాగా, కానీ తప్పదు, చేయాలి దేవుని కొరకు. ఏదో ఒక సంగతి, ఏదో ఒక విషయం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇప్పుడు దావీదు గారిని మనం ముందు పెట్టాం కాబట్టి 98 కీర్తన రచయిత ఆయన కాబట్టి ఇప్పుడు మనం దావీదు గారి గురించి ఆలోచన చేద్దాం. దావీదు గారు కీర్తనలో చెప్పినట్టుగా 1, 2లో లేవు, ఆయన చెప్పుకున్నాం. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా 1 to
41, 1-2 అధ్యాయాలు తీసేస్తే మిగతా వాటిలో దావీదు గారి పేరు కనపడుతుంది. 51 నుంచి 71 వరకు దావీదు గారి పేరే కనపడుతుంది. ఇప్పుడు 92వ కీర్తన, 86లో కూడా దావీదు గారి పేరు ఉంది కాబట్టి మీరు పైన చూసుకోండి. ఇప్పుడు 92వ కీర్తనలో దావీదు గారి పేరు లేదు. ఎందుకు? నేను మీకు చెప్పిన వాటిలో 92 కూడా ఉంది దావీది. ఇప్పుడు 92వ కీర్తనలో దావీదు గారి పేరు లేనప్పుడు దావీదు గారే రాశారు అనడానికి ఏంటి ఆధారం? ఇది మనకు తెలియాలి. ఇప్పుడు దావీదు గారు రాజు కాకముందు యెషయా కుమారుడుగా కొండల్లో తిరుగుతున్నాడు. సౌలు దించాలనుకున్నప్పుడు, సౌలు మీదకు దేవుడు దురాత్మ పంపినప్పుడు సితార వాయించేవాడు సంగీతంతో చేస్తే దెయ్యం పోతుందని చెప్పినప్పుడు దావీదుని పిలిపిస్తారు. అంటే సితార నైపుణ్యత అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అని దావీదు గారు. ఇప్పుడు మనకి 92వ కీర్తన దావీదు గారు అసలు ఎలా చెప్పగలం పైన పేరు లేనప్పుడు అంటే, ఇప్పుడు 1 నుంచి 4 వరకు కాస్త మైండ్ పెట్టి ఆలోచిద్దాం. 92 కీర్తన గ్రంథము 4. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 92 1 నుంచి యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా స్వర తంత్రములు గంభీర సితారములన్న పదం దావీదు గారు తప్ప ఇంకెవరు వాడారు అని చెప్పాలి. ఎందుకంటే దావీదు సితార విద్వాంసుడు. మనకు అది చదువుకుంటూ వస్తే దానిలో భావం మనకు అర్థమవుతుంది. ఎవడు కీర్తించగలడు అంటే అంత గొప్పగా కీర్తిస్తాడు అనే కొండలో ఉన్నటువంటి దావీదుని సౌలుకి దురాత్మ వెంబడిస్తున్నప్పుడు దాన్ని పోగొట్టే పనిలో అది వాడాడు. నైపుణ్యంతో వాయించినప్పుడు అది సంగీతం తట్టుకోలేక వెళ్ళిపోయింది. ఆ ప్రస్తావన మనకి ఆ అధ్యాయం చదువుకుంటూ 4 వరకు వస్తే మనకి కనపడుతుంది. కీర్తన 92 రైట్. ఇకపోతే 118 కూడా మనం ప్రస్తావించాం. 92 తర్వాత 101 మీద పేరుంది, 102 మీద పేరుంది, 108 మీద తిట్టు 110 పేరుంది. ఇప్పుడు 118లో కూడా ఒక సందర్భం కనబడుతుంది మనకి. ఇది దావీదు గారు రాశారని ఎలా చెప్పగలం మనం? ఇప్పుడు 118వ కీర్తన 8 to 11 వరకు చూద్దాం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించాలంటే యెహోవా మందిరం ఎక్కడుంది? దావీదు గారి కాలంలో ఎక్కడుంది? కొండ మీద ఉంది. ఇప్పుడు దేవుని మందిరములోనే ఎక్కువ గడపైన తలంపు అక్కడ చెబుతున్నాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించాలంటే మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడు? దావీదు గారి కాలంలో. మందిరం ఎక్కడుండేది? కొండ మీద ఉండేది. అంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలన్న తలంపు దావీదు గారికి ఈ 8 to 11 వచనాలు గాఢంగా చెబుతున్నప్పుడు ఇది పేరు పెట్టిన 127 కీర్తనలో కనపడుతుంది. చూడండి మీరు, కీర్తన గ్రంథము 127 దావీదు రాశాడు. అక్కడ పైన పేరు ఉంటుంది మనకి. కనుక పేరుంది కాబట్టి దావీదు కీర్తన ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు 127 4, 5, 6 వచనం చూద్దామా. యవ్వన కాలం పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అమ్ముల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. సారీ 27 ఒట్టి 27 ఒట్టి 27 27వ కీర్తన దావీదు రాసిన పైన 4, 5, 6. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపబడుచున్నాను. జీవిత కాలమంతా యెహోవా మందిరంలో ఉండాలనుకున్న వాడికి మనుషుని ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. అందుకని మనుషుని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
ఇప్పుడు యెహోవాను ఆశ్రయించుట మేలు అన్న పదం వాడాడంటే దేవుడితో అవినాభావ సంబంధాన్ని ఎక్కువగా, అంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనుషుల మధ్య ఉండటానికి దావీదు ఇష్టపడట్లేదు. భావాలు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించటం అన్నది జీవితకాలానికి సంబంధించింది. అందుకే నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపకోరుచున్నాను. ఎప్పుడు దైవ ధ్యానంలో ఉండేవాడికి మనుషులతో ఏం పని, మనుషులు ఆశ్రయించడం వల్ల వాడికి వచ్చే ఉపయోగం ఏముంది? దావీదు గారు గుర్తిరిగారని ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒకే భావాన్ని, ఒకే అర్థాన్ని ఇస్తున్నట్టుగా పేరు లేని కీర్తన, పేరు ఉన్న కీర్తన పక్కన పెట్టుకొని చదివితే భావం అర్థమవుతుంది. ఇలా ఇలా వాళ్ళ ఉద్దేశాలకు వెళ్ళాలి, ఇలా చూసుకుంటూ రావాలి. ఇప్పుడు 119, 126 ఇక్కడ కూడా పేర్లు లేవు. అయితే దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 మార్లు. నీకు అక్కడ కనపడిపోద్ది. ఆ 119 నుంచి 126లో 7 సార్లు ప్రార్థన చేసినట్టుగా 120వ అధ్యాయము 7వ వచనములో కనబడుతుంది. అక్కడ ఏమంటుంది సార్? నా నోట మాట వస్తే యుద్ధం. అంటే మాట వస్తే యుద్ధమా? యుద్ధమే. ఇప్పుడు మాట వస్తే యుద్ధం అన్నప్పుడు మాట రాకుండా సమాధాన పరిచేది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. దావీదు గారు 7 సార్లు ప్రార్థన చేసినట్టుగా మనకి తెలుసు. దావీదు గారు 7 సార్లు ప్రార్థన. ఒకసారి చూద్దాం. 120వ అధ్యాయం 7వ వచనము. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమవుతారు. మాట బయటకు వస్తే యుద్ధం. నేను సమాధానం కోరుతున్నా, మనకి ఎగ్జాక్ట్ తెలిసిపోతుంది ఇది దావీదు గారి ఉద్దేశం అని. 121:1 కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కొండల తట్టు, కొండల తట్టు, కొండల తట్టు అనే పదము ఎక్కువగా వాడుతున్నాడు. అంటే కొండలలో పెరిగినటువంటి వాడు. మనం కూడా మనం పుట్టి పెరిగి వచ్చిన వాతావరణం, ఎవరైనా సరే మన ఆత్మీయులు కలిసినప్పుడు ఈ హైదరాబాద్ అన్ని పక్కన పెట్టి పల్లెటూరు ఆలోచనలు మాట్లాడుతూ ఉంటాం. మనం పంచుకోవటం. కొండల తట్టు ఎత్తుతున్నాడంటే కొండల మీదే దేవుడు ఉండేవాడని, అదే కొండల మీద నా తండ్రి స్వాస్థ్యాన్ని నేను కాశాను అని కొండల్లో, లోయల్లో. కనుక ఆయన ప్రార్థనలో కానీ ఆయన ఆలోచనలు కానీ ఈ పదాలు ఎక్కువగా మ్యాటర్స్ ఉంటారు. వాటిని అవి మనకి కనపడుతూ ఉంటవి. 126 ఇలా చదువుకుంటూ వస్తే దావీదు ప్రస్తావన కనపడుతుంది. 131, 135 ప్లస్ 137, 150 వరకు కూడా ఇలా వేరియేషన్స్ చేసుకుంటూ వస్తే దావీదు గారి యొక్క లైఫ్ స్టైల్ మీకు చెప్పబడినటువంటి ఇంతకుముందు పాఠాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాటిలో కనపడుతుంది. దావీదు గారి ప్రస్తావన ఈ కీర్తనలో అది చదివితే దావీదు గారి మెంటాలిటీ మనకు అర్థమైపోద్ది. ఎస్, ఇది దావీదు గారిది, పలానా సందర్భంలో ఉన్నాడు, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు రెండవ పాయింట్ ఏంటంటే సొలొమోను కీర్తనలు 72, 127లో సొలొమోను గారి పేరు ఉంది. కీర్తన గ్రంథము 72, కీర్తన గ్రంథము 127లో సొలొమోను పేరుంది. మరి 94, 128 చెప్పాను కదా నేను. మరి అది అలా. ఇప్పుడు 94వ కీర్తన మొత్తం మీరు చదవాలి. 94వ కీర్తన మొత్తం మీరు చదివితే సొలొమోను గారు రచించినటువంటి ప్రసంగి మొదటి అధ్యాయం సేమ్ టు సేమ్ భావం ఇస్తుంది. 94వ కీర్తన ఇజ్ ఈక్వల్ టు ప్రసంగి మొదటి అధ్యాయం. 94 కీర్తనలో భావాలు ప్రసంగిలో మీకు దొరుకుతాయి. కావాలంటే మీరు బాగా చదువుకోండి. ఇంకా అంత ఓర్పు ఉంటే మీరు కూడా కోడ్ చేసుకోండి. 94వ కీర్తనలో ఉన్నటువంటి సంగతులు ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయములో మనకి సమాన ఆలోచనలతో కనపడతాయి. ప్రసంగి 1:1 ఏముంటుంది? వ్యర్థం సమస్త వ్యర్థమే చెప్పుకుంటూ వస్తాడు. ఆడ కన్ను చెవు వ్యర్థం చెప్పుకుంటూ వస్తాడు.
అక్కడ కూడా కన్ను కలిగించిన వాడు, చెవు కలిగించిన వాడు చూడకుండునా వినకుండునా అవన్నీ పక్కన పెట్టి ఈ కంటితో ఈ చెవితో విన్నవన్నీ కూడా వ్యర్థమే, లెక్కలోకి వస్తాయి అన్న ఆలోచనతో కన్ను చెవి ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంత గొప్పగా చెప్పగలిగాడంటే ఆయన చెవి పనిచేసిన విధానం, ఆయన కన్ను చూసిన విధానం బాగా మనకు తెలుస్తుంది. ఎందుకు 2:10 మనకు కనపడుతుంది ప్రసంగిలో. నా కన్నులు ఆశించిన వాటిలో దేని అవి చూడకుండా నేను అంత గొప్పగా చెప్పగలడా జ్ఞాని. కనుక 94వ కీర్తన = ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము ఇక ఈక్వల్ సమాన భావాలని అందిస్తుంది. కావాలంటే ఇంటికి వెళ్ళి మంచిగా ఇప్పుడు చెప్పినన్ని రాసుకొని పక్కన పెట్టి మీరు చూస్తే కనీసం మీకు వారం రోజులు పట్టింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు చూద్దామా 94వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా భక్తిహీనుడు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషం చేయ వారందరూ బింకములాడుచున్నారు. 9వ వచనం. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. ప్రసంగి గ్రంథము 1-2. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. 8వ వచనం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. చెవుల ప్రస్తావన, కన్నుల ప్రస్తావన, మనుషుల ఆలోచన ప్రస్తావన అన్నది 94వ కీర్తన 3, 4 అండ్ 9లో. తిరిగి ప్రసంగి గ్రంథము 2 అండ్ 8లో మీకు రాసుకుంటే ఇట్లా పక్కన రాసుకుంటే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా తిప్పితే మనం మర్చిపోతాం. ఇట్లా కీర్తన పక్క దానికి ఆపోజిట్లో ఇట్లా పేపర్లు పెట్టుకొని మీరు ఈ భావాన్ని చదివి దీని అర్థాన్ని చూసుకుంటే ఖచ్చితంగా కింద మీరు SR అన్నది ఐడెంటిఫికేషన్ చేయగలరు. అలా చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. అంత ఈజీగా ఇప్పుడు మీకు ఈ ప్రసంగం చెప్పట్లా. ఇవన్నీ సిత్తుగాథలకు మాకండి, సిత్తుగా రాసిన కాగితాలు దేవుడి కొరకు అంటే ఎన్ని సిత్తుగాథలకు మాకండి. వాళ్ళకు చూపించారు పాపం. మరి ఇది నాకు పట్టిన సమయం 10 to 1:30. అప్పుడు ఇంకా ప్రసంగం రాయలా. శుక్రవారం దినాన 10 నుంచి 1:30 వరకు ఈ చిత్తు కాగితాల మీద నా మనసు ప్రయోగం చేస్తే అమ్మగారి దాపగలాటం, ఏం కొట్టేస్తాను, ఏం పోడు, ఈ లెక్కలేదో అని నాకే మైండ్ పోయింది. ఛేదించడం చాలా కష్టం అండి, చెప్పడం మాత్రం ఈజీగా. అందుకే చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఈ కష్టం చాలా ఇష్టం. ఈ ఎంకలుండి అని అవే ఛేదించి దాచుకున్న కాగితాలే. ప్రియమైన దేవుని పిల్లల, ఎందుకు చెబుతున్నానంటే ఇలా పక్కన పెట్టి ఏ ఆలోచనతో భావం, అర్థం, ఈ క్యారెక్టర్ ఎవరు ఇంత జాగ్రత్తగా ఆలోచించాము. ఇకపోతే మనం చెప్పాం మరి సొలొమోను గారి కీర్తనలో 128 కూడా ఉంది అని. 94 ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు 128 కూడా ఉంది. అంటే ఇప్పుడు 127లో ఎవరి పేరు ఉంది? మరి 128 లేదు కదా. కనుక 127కి కంటిన్యూ ఇది కనపడింది. చూద్దాం కీర్తన గ్రంథము. కొంచెం కష్టం, పర్లేదు, ఇష్టంగా చూద్దాం. 127 చూద్దామా? 127 యాత్ర కీర్తన సొలొమోనుది అన్నది పైన. కిందకు వస్తే యాత్ర కీర్తన ఉంది, పేరేం లేదు. మరి అలాంటి యాత్ర కీర్తన కూడా ఇంకా చాలా పక్కన అది దావీదు గారి అకౌంట్లో ఉన్నాయి. మరి కనుక ఇప్పుడు 127ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది యాత్ర కీర్తనలో సొలొమోను అయినప్పుడు 128 కంటిన్యూ చేస్తున్నాడు. ఆ కంటిన్యూ ఒక మాట మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును, నీ భోజనకు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఇక్కడ భార్య పిల్లల ప్రస్తావన
వచ్చిందంటే సొలొమోను గారి కుమారుడు రెహబాము తండ్రి ఆలోచనలో లేడు. సొలొమోను గారు దేవుని గొప్పతనంలో ఉన్న చివరికి అస్తారోతు దేవుని పూజించే పనిలో బహుభార్యతత్వంలో వెళ్ళిపోయాడు. కనుక అలా మీరు ఉండడానికి వీలు లేదు అని చెబుతూ, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష చెట్టు వలె ఉంటుంది, ద్రాక్ష వలె ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. అంటే ఆ క్రెడిట్ అన్నది నీ భార్యకు దక్కాలి. ద్రాక్షవల్లి బహుభార్యతత్వంలో నేను ఎవరికి ప్రేమను పంచలేకపోయాను, చివరికి తిరిగిపోయాను నేను. ఇకపోతే నీ బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, నా భోజన బల్ల చుట్టూ నా పిల్లలు లేరు, సొలొమోను పిల్లలు లేరు. అందుకనే సొలొమోను కుమారుడు రెహబాము తండ్రి పరిపాలనకు విరుద్ధంగా పరిపాలన చేశాడు. అనుభవంతో కూడినటువంటి వాడు గనక పైన రాస్తూ, యాత్ర అంటే ప్రయాణం, నా జీవిత ప్రయాణంలో. అందుకనే 127లో ఒక మంచి మాట 4వ వచనంలో ఏం సార్, యవన కాలం ముందు పుట్టిన కుమారుడు యెహోవా చేతిలోని బాణముల వంటి వారు. అంటే యవ్వన కాలమును పుట్టిన కుమారుడు యెహోవా చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలి అంటే తల్లి తండ్రి పిల్లల్ని చాలా జాగ్రత్తగా దేవుళ్ళు పెంచాలి. నేను దేవుళ్ళు గొప్పగా ఉన్నా, ఇన్ని కీర్తనలు రాసినా, ఆయన అంటే నాకు ఇంత ఇష్టమైన, ఆయన జ్ఞానం నాకు మహాప్రసాదంగా లభించిన, చివరికి నేను తొలగిపోయాను. దాచుకోకుండా చెబుతున్నాడు, నాకు జ్ఞానం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కాకపోతే కుటుంబ పరంగా మాత్రం నేను చాలా మైనస్లో ఉన్నా. యవన కాలం ముందు పుట్టాడు నాకు రెహబాము, కానీ తండ్రి ఆలోచన వాడు లేడు. బహుశా వాడిని పెంచుకోకపోవడం నా తప్పే చెప్తున్నాడు. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. అవి తీసుకెళ్ళిన దేవతకు అప్పు చెప్పే, లేకపోతే ముద్దయ్యమంటున్నాయి, ముద్దయ్యని అంటున్నాయి. అవి ఏం చేస్తాయి? ఇంకా ప్రియమైన దేవుని పిల్ల అనుభవం. యాత్ర అంటే జీవిత ప్రయాణంలో తీపి చేదు అనుభవ సంగతులని దేవుడు మనకి వీరి ద్వారా రాయించి ఇవ్వటం జరిగింది. వాళ్ళ మనసులకు వెళ్ళండి, వాళ్ళు బాధ మనకు అర్థమైంది, మనకి ఇతరుల బాధ అర్థం కదలేండి. ఎందుకంటే మనకి పోయిన బాధలు ఉంటాయి, మరి అది ఇంకా మనకు బాధ ఉంటే వాళ్ళ బాధ మనం చెప్తాం. అందుకనే నాకెప్పుడు బాధలు లేవు, ఐఎమ్ హ్యాపీ. అందుకనే ఎప్పుడు ఎదుటివారికి ఏదైనా ఒక మంచి సలహా ఇద్దామా, ఏదైనా ఒక మంచి సజెషన్ ఇద్దామా, లేకపోతే వారికి ఏదైనా ఇంకొక ఆలోచన నిలబెడదామా అని వెళ్ళిపోతుంటాం. నా బాధలు అసలు నాకు లేవు. నేను బాధలో ఉంటే ఎదుటి వాళ్ళ బాధలు ఎలా తీరుస్తానండి? నేను తీర్చలేము. అది అంతే. అర్థమేంటి తెలుసా? మన బాధే కాదు. శుక్రవారం చెప్పాను యోబు గురించి, దవడ అంగిలికి పైన ఇది అంటుతుందంట. అంటే ఇంత మొగం అయిపోయింది, శరీరంలో ఏం లేదు, కానీ ఎక్కడ తన బాధను ప్రస్తావించట్లేదు. అది ఎప్పుడు చూడు బాధ గురించి చెప్పుకోవటమే, బాధ గురించి చెప్పుకోవటం. నాకు బాధ గురించి చెప్పుకుని అనిపించింది, దండం పెట్టాలి మాసంలో అనిపించింది. దేవుడి బాధ ఎవడు తీరుతాడు? అమ్మ కడుపులు రావడానికి బాగానే ఫైట్ చేసాం, మరి అది ఎవడో చెప్పడం. ఎందుకంటే స్కూల్లో పాఠాల్లో చెప్పరుగా. స్కూల్లో పాఠాల్లో ఏం చెప్తారు? ప్రకృతి పరంగా వాడుకున్న జ్ఞానంతో రాసి పుస్తకాలని పోరగాళ్ళకి ఇచ్చి వాళ్ళు మార్కులు వేస్తారు, అంతే. ప్రకృతిని చూసి రాసిస్తే మార్కులు, ఇదే మార్కులు. పరమ తండ్రి ఒక మార్పు కలిగి ఉన్నాడు నీ పట్ల, అదేంటో ఐడెంటిఫికేషన్ చేయి. అక్కడైతే బాగా ఫైట్ చేసాం. ఒక అమ్మాయి గాను ఒక అబ్బాయి గాను బాగా తల్లిగర్భంలో పడ్డాం. అక్కడ ఫైటింగ్ చేసినప్పుడు భూమి మీదకి వచ్చి ఫైటింగ్ చేయడం, ఈడే బోర్లు పడుతుంటాడు. ఊకే 1 గంట బాగుంటాడు, 2 గంటలు బోర్లు పడుతుంటాడు. ఏ చిన్నపిల్లోడా చిన్నోడా పొడ్డోడా పుడతాడా ఎవడీడు? అసలు మనం పట్టం ఏంటండి? మనం పట్టం ఏంటి చెప్పండి? మల్లయోధులు అసలు అందుకే సినిమాలు చూడండి రా, బాగా దిప్తి. మల్లయోధులు దాంట్లో వెళ్ళి చూడండి, రింగ్ ఉంటుంది, ఇసుక ఉంటుంది, కాలు తొందర పుచ్చుకుంటే లేవదు. పైగా మళ్ళీ బేర్ బాడీ, ఒక చిన్న మొక్క ఉంటుంది అడ్డం, అంతే ఒంటికి. వాళ్ళు గుద్దేసుకుంటారు, కొట్టేసుకుంటారు, మనమేమో బయట నుంచి సపోర్ట్ కొట్టేసుకుంటాం. ఇక్కడ నొత్తే చేతులు. యుద్ధంలో గెలవాలని ఎదుటివాడు ఎలాంటి వాడైనా సరే అని ఆ తలంపుతో కలిగి ఉంటాడు మల్ల యోధుడు. మళ్ళీ నువ్వు మల్ల యోధుడిగా అంటావు, నేను మల్ల యోధుడినే అంటావు. నువ్వు కూడా గంట సేపు నిలబడితే 2 గంటలు పడిపోతావు, పావు గంట నిలబడితే 2 గంటలు పడిపోతుంటావు.
మనిషి ఎప్పుడు బలవంతుడు అవుతాడు? అవడం. ఎందుకంటే అందుకే పాటలో మనిషి మనిషి అని రాసింది. అది ప్రియమైన దేవుని పిల్లరా, అందుకు చెబుతున్నాడు తన జీవితంలో ఎదురైన సంఘటనల పరంపరని కొనసాగిస్తూ రాశాడు. ఇది నువ్వు ఐడెంటిఫికేషన్ చేయాలి. కంటిన్యూడ్గా ఉండొచ్చు, మరొక చోటగా ఉండొచ్చు అని భావం ఏంటి, అని ఉద్దేశం ఏంటి. అందుకనే 127కి యాత్రకీర్తన సులభం ఉంది, 128 కంటిన్యూడ్గా ఇచ్చేసాడు. ఇకపోతే మూడోది కోరాహు కుమారులు. నీకు ఇక్కడ నో ప్రాబ్లం అండి. ఎందుకంటే 42 to 49 ప్లస్ 84 to 85 ప్లస్ 87 to 88 ఇక్కడ కోరాహు కుమారుని పేరు ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కోరాహు కుమారు పేరు ఉంది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇకపోతే ఏతాను ప్రవక్త 89వ కీర్తన ఆడ పేరుంది, ఏతాను ప్రవక్త అని, అది నో ప్రాబ్లం. ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే 91, 93, 102, 104, 116, 129 కీర్తనలు ఇవి యోబు గారి అకౌంట్లో ఉన్నవి. ఇప్పుడు యోబు గారి గురించి తెలియాలంటే మీకు శుక్రవారం చెప్పిన యోబు గారు 4000 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాల క్రీస్తు పూర్వం వరకు ఆయన ప్రస్తావన దాంట్లో చరిత్ర ఆధారంగా లిఖింపబడింది. ఎట్ ఎ టైం సమయంలో మోసే గారు వస్తున్నారు కాబట్టి ఆ సమయంలో అంత జ్ఞానం మోసే సకల శాస్త్ర ప్రావీణ్యుడు కనుక ఈ అకౌంట్ ఏనికే అంటగట్టేశారు. ఎందుకు రూతులు అంటగట్టేశారు అసలు ఈయనకి, సమూయేలు గారికి. న్యాయాధిపతులు రూతు మొదటి సమూయేలు గారు రాశారు. అట్లా అనుకున్నాడు. రూతు గ్రంథం అనగానే సమూయేలు గారు రాశారు. ఎస్, ఎందుకు న్యాయాధిపతుల కాలంలోనే ఉంది కనుక న్యాయాధిపతుల గ్రంథాన్ని, రూతు గ్రంథాన్ని, మొదటి సమూయేలు గారే రాశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ ఫార్మట్ వాడాడు. అన్ని ఫార్మట్లు ఒకలా ఉండవు. అది అన్ని ఫార్మట్లు అలా పనిచేయవు. ఆ కాలం అది ఉండొచ్చు కానీ రాసింది మాత్రం యోబు. స్పష్టంగా 19వ అధ్యాయంలో రాయబడ్డ ఒక 2 సంవత్సరాల క్రితం నేను మాట్లాడుతూ ఇన్ని డైరీలు ఎందుకు రాస్తానో తెలుసా అని మాట్లాడి దేవుడికి ఇష్టం అందుకే డైరీ రాస్తున్నాన్న సంగతి మీకు ఒక ప్రసంగంలో ప్రస్తావించా. అప్పుడు మీరు అండర్లైన్ చేసుకుని ఉండాలి. లేకపోతే చాలామంది చూసిన వారు బయట కూడా వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఉండాలి. అరుణ్ కుమార్ గారు డైరీలో వస్తారు కాబట్టి ఇక్కడ వాక్యం ఉంది అనుకున్నారే తప్ప ఇది యోబు గారి మనసులో ఉన్న సంగతి అన్న సంగతి మాత్రం క్యాచ్ అవుట్ కాలేకపోయింది మనకి. ఎందుకు? సమయం వచ్చినప్పుడు దాని యొక్క వివరణ భావం బయటపడింది కనుక ప్రియమైన దేవుని పిల్లలు కనుక ఆ అకౌంట్లో తోసేశారు. ఎందుకు? కాలం ఒకటే కనుక మహాప్రావీణ్యుడు మహాజ్ఞానవంతుడు కాబట్టి మెజారిటీ క్రిస్టియానిటీ డినామినేషన్స్ ఎక్కువ ఇవే మాట్లాడాయి. ఇది ఖచ్చితంగా మోసే గారు రాయాలి, మరొక ఛాన్స్ లేదో నాకున్నటువంటి జ్ఞానంతో. పైగా ఇది ఒకటి వాడుతుండండి, నాకున్నటువంటి జ్ఞానంతో కాదు, నాకున్నటువంటి దైవ జ్ఞానంతో. మిస్ అయ్యాయి. నీకున్న జ్ఞానం ఏ పాటి జ్ఞానము? అక్కడే అర్థమైపోతుంది నీ జ్ఞానం ఏ పాటిది అన్నాడు దేవుడు. ఇప్పుడు నాకున్న జ్ఞానం అనగానే మనం ఏమనుకోవాలి? నీ భార్యకి ఏ పాటి జ్ఞానం నీది అనుకోవాలి మనం. అంతే కదా. మరి నాకున్న జ్ఞానం కాదు, నేను దేవుని పట్ల కలిగి ఉన్న జ్ఞానం. నాకున్న జ్ఞానం ఏ పాటిది? నేను దేవుని పట్ల ఉన్న జ్ఞానము పంచువచ్చు జ్ఞానం కాబట్టి ఖచ్చితంగా ఛేదించగలను. ఎందుకు? నాకు ఆయన హిస్టరీ తెలుసు, ఆయన జీవిత విశ్లేషణ తెలుసు. నేను బైబిల్తో ప్రయాణంలో ఉన్నాను. ఎక్కువగా బైబిల్ అంటేనే ఇష్టపడతాను. ఇది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గ్రంథం 91ని బాగా చూస్తే ఈ 91లో రోగం, బాధ, అపాయం రానివ్వలేదు అని మాట్లాడుతూ పైగా నా నామం ఎరిగిన వాడు శ్రమలలో తోడుండగానే తోడుంటా, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరుస్తాడంటున్నాడు. ఈ 91 మీరు చదువుకుంటే దాంట్లో భావం మొత్తం మీరు ఆలోచిస్తే దీర్ఘాయువు చేత కుమారుల కుమారులను 4 తరముల వరకు 140 years బ్రతికి చూశాడంటే దాన్ని దీర్ఘాయు వరకు అల్పాయు అంటావా నువ్వు?
ఏమాయం దీర్ఘాయం అంటే ఏంది? ప్రియమైన దేవుని పిల్లలు, దేనికి సంబంధించింది? యోబు గ్రంథము 91వ కీర్తన ఇజ్ ఈక్వల్ టు యోబు గ్రంథము 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలకి సమాధానాన్ని ఇస్తుంది. మీరు కావాలి చూసుకోండి. 91వ కీర్తన ఇజ్ ఈక్వల్ టు యోబు గ్రంథము 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో ఉన్న సంగతులని ప్రస్తావిస్తుంది. ఒకసారి రివీల్ చేద్దాం మనం. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుంటును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలచు ఆయాసపడుతును. ఇప్పుడు 42:16 ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ శరీర బాధ ఎలా ఉంది? బాధని వ్యక్తపరుస్తున్నాడు. శరీర బాధ ఎలా ఉంది కానీ వ్యక్తపరుస్తున్నాడు, కానీ బాధని బాధగా చూడట్లేదు. వ్యక్తపరచడం వేరు, కానీ చూడకుండా ఉండటం వేరు. ఈ రెండు అర్థాలు తెలిసినారు మనకి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఇది శరీర బాధ మనకి ప్రస్తావనకు వస్తుంది. ఇప్పుడు 42:16 యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ఈ 42:16 యోబు గ్రంథం 3, 4, 5 వచనాలను దగ్గర పెట్టుకొని మీరు చూడాలి అనుకుంటే 91వ కీర్తన రాసుకొని దగ్గర పెట్టుకోవాలి. ఒక పేపర్ ఇంకోటి దగ్గర పెట్టుకోవాలా. ఇది బాగా చదివి దీంట్లో ఇలా ఉంది, దీని సంగతి ఏంటి అనే ఆలోచనకు రావాలి. కనుక శరీర బాధ ఉన్నా, ఆ శరీర బాధ ఎలా ఉన్నదో చెబుతున్నా, ఎక్కడ కూడా నీతిని ధరించుకున్నా అది నన్ను ధరించుకుని ఉన్నదన్న పదం వాడగలిగాడంటే తనకున్న బాధని బాధగా చూడలేదు. అదే ప్రస్తావన 91వ కీర్తనలో మీకు కనపడుతూ ఉంటుంది. బాధను బాధగా చూడకపోవటం, అపాయం రానికుండా ఉండటం. అపాయం ఏం రాలా, పరీక్ష వచ్చింది. ఇప్పుడు యోబు గారికి వచ్చిన అపాయం అనుకో మాకండి. అపాయం అంటే పవర్ స్టేషన్కి వెళ్ళి చేయబెట్టడం, అది అపాయం. ప్రభు గుర్తిరిగి రావటం, ఇది అపాయం కాదు, ఇది పరీక్ష. కరెంట్ ఉందో లేదో చూద్దాం అని పరీక్ష నిమిత్తం పట్టుకున్నాను అనుకో, పరీక్ష కాదు, అది అపాయం. పరీక్ష వేరు, అపాయం వేరు. పదాలు రెండు పక్క పక్కన దొరుకుతున్నా కానీ వాటి అర్థాలు ఆలోచనలు వేరుగా ఉంటాయి. అపాయం యోబు గారికి అపాయం లేదు, అపాయం రాలేదు, ఆయనకి పరీక్ష వచ్చింది. పరీక్ష వారికి ఏమైనా అపాయం వచ్చిందా అంటే అంత క్షీణించిపోయినా నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నా అని స్టాండర్డ్గా లోకానికి చెప్పగలిగాడు. అది నన్ను ధరించుకున్నది అన్నాడు. నేను దేవుడితో ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు, కాకపోతే ఈ శరీరం కాస్త పరీక్షలో ఉన్నది అని చెప్పగలిగాడు. 91లో మీకు అదే ఆలోచనకు ఉన్నటువంటి భావంతో కీర్తన కనబడుతుంది. 93:1 29:14 చేర్చబడింది యోబు గ్రంథము. ఇప్పుడు 93:1 ఏముంది కీర్తన గ్రంథము? యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు 29:14 ఏమనుంది యోబు గ్రంథం? నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. దేవుడు వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు, ఆ దేవుని నేను ధరించుకున్నాను. 93:1 యెహోవా వస్త్రంగా ధరించుకున్నాడు. యెహోవా అనగా నీతి. ఇప్పుడు ఆ యెహోవాని నేను ధరించుకున్నా. అందుకనే మనల్ని కూడా క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి నీతిని వస్త్రంగా ధరించుకోండి అని తిమోతి గారి ద్వారా పౌలు గారు మళ్ళా రిఫీల్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు గారు కీర్తన రాలేదు, ఎందుకంటే కీర్తన సమయం అయిపోయింది. లేకపోతే పౌలు గారు ముడిపెట్టాలి మన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఈ మాట పౌలు గారు కూడా అన్నారు కదా అంటాడు. అప్పటికే కీర్తనలు ప్రింట్ అవుట్ అయిపోయింది కదా. ఎందుకు? క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1445 మధ్య కాలంలో రాయబడింది కదా. పౌలు గారు క్రీస్తు శకం 1వ శతాబ్దం చెందినవాడు కదా, రెఫరెన్స్ కలిసింది కదా అని చెప్పేసి దూచేస్తే కుదరదు, తోసేస్తాడు వెనక్కే. సమజనం. అందుకే కాలం ఏ కాలాన్ని ఎట్టి కాలాన్ని సూచిస్తూ వస్తుందో పరిశోధించిరి.
మరి నీతి అనేది కూడా పౌలు గారు మాట్లాడేది కాబట్టి ఈ కీర్తన పౌలు గారు రాసిన గ్యారంటీ ఏంటంటే కీర్తనల గ్రంథం రాయబడిన కాలం చెప్పే మీకు. ఇప్పుడు పౌలు గారు ఉండే కాలం కాస్త క్రైస్తవులకు అర్థమైంది మొదటి శతాబ్ద కాలం అని. మొదటి శతాబ్ద కాలంలో కీర్తనలు ఎక్కడవి? అంత అపకీర్తే దేవుడికి, ఇంకెక్కడ. అందుకనే కాలం, అందుకే చెప్పిన ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అదే చెప్పిన కాలం. టైమ్ అండ్ పేషెన్స్ ఆర్ టూ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్. ఎందుకు చెప్పినట్టు అది టైం చాలా ఇంపార్టెంట్ అండి. జీవితంలో ఒక మనిషి ఎదగటానికి టైం చాలా కావాలి, చాలా టైం అవసరం. టయానికి విలువ ఇవ్వగలగాలి, లేకపోతే కష్టం అవుతుంది మన దేవుని పిల్లల. అందుకే చెప్తున్నాడు అది, రైట్. ఇలా మనం చూసుకుంటూ ముందుకు అలా వస్తుంటే ఇంకా కొన్ని చూడొచ్చు. 104 కీర్తన = 26 యోబు గ్రంథము 27-28 కనపడుతుంది. 116 కీర్తన చూసుకుంటే సేమ్ యోబు గ్రంథము 1 నుంచి 5 వరకు ప్లస్ 14-13 యోబు గ్రంథంలో కనపడుతుంది. కీర్తన గ్రంథము 129 3వ వచనం చూసుకుంటే యోబు గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ప్లస్ యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము ఈ దగ్గర పెట్టుకుంటే కీర్తన గ్రంథము 129కి ఈక్వల్ అవుతుంది. కనుక యోబు గారు రాసినటువంటి కీర్తనలు 91, 93, 102, 104, 116, 129 ఈ దృష్టిలో పెట్టుకొని చెప్పిన రెఫరెన్స్ని జాగ్రత్తగా మీరు మళ్ళా వాటిని ఐడెంటిఫికేషన్ చేస్తే మీకు అద్భుతమైన భావం వస్తుంది. ఇకపోతే మోషే రాసిన కీర్తన అది తప్పు చెప్పేస్తాం 90వ కీర్తనలో కనబడుతుంది. కానీ మరి 136వ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని కూడా మీరు చూస్తే 139:6లో భూమి మీద నీళ్లు జ్యోతులు కలగజేసిన పదం కనబడుతుంది. చూద్దాం ఒకసారి అన్నమాట. 139 కీర్తన గ్రంథము 6వ వచనం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువెక్కలు పట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా చాలు. ఇది మనోళ్ళు ఏం చేశారంటే 136వ కీర్తన తీసుకెళ్ళిపోయి 136 మనం చదువుకుంటూ వస్తే ఒక పదము రాత్రి నేలుటకు 9 చూడండి. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రు నక్షత్రములను చేసెను. భూమి ప్రస్తావన, జ్యోతుల ప్రస్తావన, నక్షత్రాల ప్రస్తావన, రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ దర్శనమిస్తాయి అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 14 వరకు మనకు దర్శనమిస్తాయి. ఆదికాండము 1 నుంచి 14లో ఉన్నటువంటి సంగతులని, సృష్టి ప్రారంభంలో సంగతులు మనం ఆలోచిస్తే రాత్రి కలిగను నక్షత్రాలు ఇవన్నీ కూడా తన 12 దినాల్లో కనబడతాయి. ఇక్కడ 136:9లో కూడా అదే క్లూని వదులుతున్నాడు. ఇక్కడ రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేశాను. రాత్రిని ఏలుటకు మనకి ఎక్కడ కనపడుతుంది? 1 to 14 ఆదికాండం 1 to 14 క్లూ వదులుతాడు. ఎందుకు? క్లూ స్టీమ్ అంటూ భూమి మీద ఉంది, అది క్రైస్తవ్యం. అది సిబిసిఐడి పోలీసుల వల్ల కానిది సిబిసిఐడికి అప్పచెప్తారు. వాళ్ళు ఢిల్లీ నుంచి రావాలి, వాళ్ళు పోలీసులాగే చూస్తారు అనుకోవటం పొరపాటు. అసలు అది ఏమీ చూడడం. వీళ్ళు ఏం చూస్తారు తెలుసా? డస్ట్బిన్లో ఏమన్నా తాగిందా లేదా అదే ఇది అని. వాడు అవి చూడడం.
వాడు చూసే విధానం వేరు. ఒక ఇంట్లో మర్డర్ జరిగినప్పుడు పోలీసు వారు ఫస్ట్ వచ్చి మొత్తం చూస్తారు, అన్ని టకటకట, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, కానీ దాన్ని ఛేదించలేరు. ఇప్పుడు క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగుతుందంటే క్లూస్ టీమ్కి ఖచ్చితంగా ఒక క్లూ ఏదో ఒకటి వదులుతాడు వాడు. అందుకే దాన్ని క్లూస్ టీమ్ అన్నారు. కనుక క్రైస్తవుడు క్లూస్ టీంలో పనిచేసే వాళ్ళే ఉండాలి. రాయబడిన సంగతుల్లో ఏమైనా వదిలేడా పరిగెరుకోవడం ఉంటుంది. దీన్ని పరిశుద్ధుల ఆలోచనలు పరిగెరుకునేవాడు క్రైస్తవుడు. ఎవరిని క్లూ వదిలేడా? మోషేగా ఎవరిని క్లూ వదిలేడా? లేదా మరొక ఎవరిని క్లూ వదిలేడా? క్లూస్ టీం గురించి పూర్తిగా తెలుసుంటే నాకు అర్థమైంది. వాడు వస్తాడు, ఖచ్చితంగా DNA టెస్ట్ పంపిస్తాడు, చూస్తాడు, ఎక్కడ ఏమి దొరకదు. కానీ ఎవడైనా ఎక్కడైనా సరే ఒక చిన్న క్లూను వదులుతాడు. ఇలా పట్టుకోలేడు వాడు. మన కంటికి కనపడదు, కానీ ఆడి కంటికి ఎక్స్ట్రా కళ్ళు కనపడతాయి. ఇలా పట్టుకునేది ఎవరుంటుందయ్యా అంటే వాడి దగ్గర రాబర్ విషయంలో ఎవడైనా ఉన్నాడేమో అని వెతికితే వాడికి ఎడం చేతి ఓటం ఉందా, కుడి చేతి ఓటం ఉందా, లేకపోతే కొంతమంది ఇలా పట్టుకుంటారు. పట్టుకోవడం కూడా తేడా ఉంటుంది. కొంతమంది ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు. ఇవన్నీ తెలిసి ఉంటాయి. కనుక ఇక్కడ ఇది పట్టుకున్నాడు అంటే 2 ఏళ్ళే పడ్డాయి అంటే ఇది ఖచ్చితంగా పలానా వాడు చేసి ఉండాలి 100% అని ఇప్పుడు ల్యాబ్ పంపిస్తారు DNA టెస్ట్కి. కొన్ని సిగ్నల్స్ అట్లా గ్రంథాల్లో అది చదువుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని క్లూ వదులుతాడు. ఇంత స్పష్టంగా ఎవరు చెప్పగలరు? ఇంతకుముందు చెప్పినది ఎవరు చెప్పుండాలి? ఎవరు చెప్పుంటారు? ఆదికాండాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఏనే చెప్పాడు. రాత్రికి చంద్రుడు కావాలని, పగటికి సూర్యుడు కావాలని, నక్షత్రాలు స్వయం ప్రకాశనని, దేవుడు చేసిన 6 దినాల పనిని గొప్పగా చెప్పగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది మోషే గారు. ఎవరు చెప్తారు? అది మోషే చెప్పాలి. రైట్, మోషేనే చెప్పాలి. కనుక క్లూ వదులుతూ ఉంటాడు. కనుక 90వ కీర్తనే కాదు 136 కూడా మోషే గారు రాసుకున్నారు. ఓకే, ఇకపోతే కాకపోతే ఇంకొకటి ఏంటంటే మోషే గారు రాసిన మరొక కీర్తనలో చేర్చలేదు కాబట్టి మీకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మోషే గారు మరొక కీర్తన రాశారు, కాకపోతే కీర్తనలో రాయాల. అది కీర్తనలో లేదు కనుక ఇప్పుడు దాని గురించి పాడటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అది కూడా చూద్దామా? మనకు డౌట్ మరి. ఇప్పుడు 90వ కీర్తన 36 కీర్తన ఓకేనండి, ఇంకో కీర్తన ఏడుంది? ఏడంటే బైబిల్లో ఉంటుంది, అంతే కదా. అది కీర్తన గ్రంథములో లేదు కనుక అది మీకు చెప్పలేదు. బట్ ఆయన మరొక కీర్తన కూడా రాశాడు అన్న సంగతి మీకు చెప్పవలసిన అవసరత ఈ సమయంలో ఉన్నది. ముప్పై 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 30వ వచనము. లాస్ట్ మాట వాళ్ళు చదవండి. అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఈ కీర్తన మాటలు మరి కీర్తన లేదు కదా, అందుకే చెప్పలేదు. 150 కీర్తనలో ఇది చేర్చలేదు దేవుడు, అందుకే నేను పెట్టట్లేదు. కాకపోతే ఇక్కడ కీర్తన కూడా రాశాడు మోషే. ఇప్పుడు మోషే గారు ఎన్ని కీర్తన రాశారు? 3. కానీ కీర్తన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? 2. ఆయన జీవితం ఎన్ని ఉన్నాయి? 3. చూసారా ఎంత ఎదిగితే అంత తప్ప బయటగా. కనుక ఇప్పుడు కీర్తన గ్రంథం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కీర్తన గ్రంథంలో ఇది లేదు కాబట్టి దాని ప్రస్థానం మనం ఎత్తట్లేదు. కనుక 90వ కీర్తన 136వ కీర్తన మోషే గారి అకౌంట్లో ఉన్నవి. యాక్చువల్గా 3వ కీర్తన రావాలి, బట్ ద్వితీయోపదేశకాండంలో ఆగిపోయింది, కీర్తనలోకి చేర్చబడలేదు. కాబట్టి నేను కూడా కలపొద్దు తీసివేయదన్నాడు కనుక 151వ కీర్తనగా పెట్టి మాట్లాడడానికి ఇష్టపడలేదు. మన వల్ల కాదు, ధైర్యం మనం చేయలేం కదా, దేవుడు లాకేస్తే లాకే. ఇకపోతే ఆసాబు కీర్తన నెక్స్ట్ మోషే తర్వాత. సో ఆసాబు కీర్తన మనకు ఉన్నాయి. 50వ కీర్తన ఉంది, 73వ కీర్తన ఉంది, 83. కాబట్టి వాటి గురించి కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే పైన ఉంది కదా, పైన ఉంది. ఇకపోతే యెహోషువ అనగానే మోషే గారి తర్వాత ఇజ్రాయేల్ యొక్క సర్వ బాధ్యతలు మోస్తున్నటువంటి దైవజనుడు, నూను కుమారుడు, దైవజనుడు.
ఈయన యెహోషువ గురించి పూర్తి అవగాహన చెప్పబడినటువంటి సంగతులు రిపీట్ అయితే మనసులోకి మనకి అర్థమైపోద్ది. యెహోషువ అనగానే యెహోషువ గ్రంథం ఒక్కటే కాదు, మోషే గారి కాలములో కూడా యెహోషువ ప్రస్తావన ఉంది కనుక యెహోషువ గ్రంథము ప్లస్ నిర్గమకాండం తర్వాత ఐగుప్తు బానిసత్వం ఉన్నటువంటి వ్యక్తినా ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యలో అడ్డుపడ్డ వారి మీద యుద్ధాన్ని చేస్తున్నటువంటి యూరులలో యెహోషువ ఉన్నాడు కనుక, అంటే ఫరో దగ్గర నుంచి రిలీజ్ అయ్యి వారి స్వాస్థ్య ప్రాంతానికి వస్తున్న తరుణంలో యుద్ధం జరుగుతున్న సమయాలలో ఎవరితో యుద్ధానికి వెళ్ళాడో యెహోషువ మీద మనకి పట్టుంటే, ఆ తర్వాత యెహోషువ గ్రంథంలో యెహోషువ గురించి పూర్తి అవగాహన ఉంటే అప్పుడు ఇప్పుడు యెహోషువ కీర్తనలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతాయి. 90వ అధ్యాయం కీర్తన 98 వరకు ప్రస్తావన ఆయన రాసిన కీర్తనలో 105 to 106, 112 to 115. ఇప్పుడు 95వ కీర్తన మీరు బాగా చదివితే దాంట్లో ఉన్నటువంటి సంగతులు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 సంగతులు ఈక్వల్గా మీకు నడిపింపులో సంఘటనలు ఈ కీర్తన గ్రంథములో ఎదురవుతాయి అని చెప్తున్నాను. 95వ కీర్తన ఇజ్ ఈక్వల్ టు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో క్లూ వదిలేశాడు. రైట్. 117వ కీర్తన యెహోషువ కీర్తన 117, 1, 2 మీరు చూస్తే అర్థమవుతుంది. అక్కడ అన్యజనులు పస్కాను ఇజ్రాయెల్ లాగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఇది మోషేగా నియమించారు. ఎందుకు? వాళ్ళు రెండవసారి ఆయన అరణ్యంలో పస్కా జరిగించుకుంటున్నప్పుడు, మొదటిసారి మోషే గారి కాలంలో ఫరో దగ్గర ఉన్నప్పుడు పస్కా పండుగ వచ్చింది. అప్పుడు వెళ్ళమన్నప్పుడు పంపిలా ఫరో, అప్పుడు తెగులు వస్తాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరొకసారి పస్కా, అప్పుడు అన్యులు కూడా ఆచరించవచ్చు భక్తి శ్రద్ధలతో అన్న పదం యెహోషువ గారు మనకి రిపీట్ చేస్తాడు. మోషే గారి ఆలోచనే ఇదే 117, 1, 2 మీరు చూసుకుంటే ఈ అన్యుల ప్రస్తావన అన్నది స్పష్టంగా, అంటే అన్యులు కూడా దేవునికి ఇష్టమైన వారే. అందుకే మనకి కొత్త నిబంధన కాలం వచ్చేసరికి అన్యులు దేవుని వైపు తిరుగుతున్న అన్యులను కష్టపెట్టక అన్న పదం వాడాడు. అంటే ఇది ఎక్కడిది? పాత నిబంధన కాలంలోది. పస్కాను ఎవరు ఆచరించాలి? ఇజ్రాయేలు యూదులు ఆచరించాలి. మరి అన్యులకి ఎందుకు? మేము కూడా చేసుకుంటామంటే చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇలా చేసుకోవాలి మీరు అని ఒక నియమం పెట్టాడు కనుక అన్యుల ప్రస్తావన అన్నది 117, 1, 2, 3 వచనాల్లో కనబడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఇకపోతే యోనా 9వ 107వ కీర్తన, 130వ కీర్తన. ఇప్పుడు 107, 22 to 30 మీరు బాగా చూడండి. 107వ కీర్తన 22 to 30 మీరు బాగా చూస్తే యోనా మొదటి గ్రంథం మొత్తం అక్కడ ఉండదు మీకు. అని చెప్పిన దావరణ రాసుకోండి. ఏది? రెఫరెన్స్ కాదు ఉన్నటువంటి మాటలు కూడా రాసుకొని మళ్ళీ వీటి పక్కన పెట్టుకుంటే మీకు ఇంత పేజీ అయింది. మళ్ళా మీరు బాగా చూసుకోండి. ఓకే. 107వ కీర్తన 22 నుంచి 31 వరకు ఉన్న సందర్భాలని యోనా మొదటి, ఎందుకు ఈ 107 నుంచి వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఓడ ప్రయాణం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మనకి అక్కడ కనబడతాయి. అదే ఓడ ప్రయాణం సంగతులు ఈ యోనా గ్రంథంలో మనకి ప్రస్తావిస్తూ జరిగింది దేవుడు. ఇది బాగా చూసుకోండి. ఇకపోతే 130 చూపిస్తున్నా, నువ్వు చూసుకోండి. 130వ కీర్తన యోనా 2వ అధ్యాయం పర్ఫెక్ట్గా దించుతాడు. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము ఇజ్ ఈక్వల్ టు యోనా 2వ అధ్యాయము అని రాసుకోండి. మీరు రెఫరెన్స్లు రాసుకొని జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. రైట్. 9 మంది కంప్లీట్ అయ్యారు. ఇప్పుడు ఎజ్రా కాడికి వచ్చాము.
99 100 కీర్తనలు ఎజ్రా వారు రాశారు. ఇక్కడ యాకోబు సంతతి, మోషే అహరోనులు, సమూయేలు ప్రస్తావన మొదలుగా వచ్చాయి. ఇప్పుడు యాకోబు గురించి చెప్పాలంటే, లేదా మోషే అహరోను దాటి సమూయేలు రాజు కాలంకి వచ్చింది, ఇది చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? తర్వాత వారు చెప్పాలి. తర్వాత ఆయన ఎవరో తెలుసా? ఎజ్రా. కనుక కీర్తనలు పాడుచు ఆయన మందిరంలో ప్రవేశించుడి అన్న పదము ఈ 99 100 కీర్తనలు మనకు దర్శనమిచ్చినప్పుడు, పాడైపోయిన యెరూషలేము మందిరం తిరిగి కట్టబడింది, మీరందరూ దానిలో ప్రవేశించండి అని ఒక సంతోష నాదాన్ని అహష్వేరోషు కాలంలో కానివ్వండి, అర్తహషస్త కాలంలో కానివ్వండి, దర్యావేషు కాలంలో కానివ్వండి, మందిరము చెడిపోయి ఉన్నప్పుడు, దర్యావేషు కాలంలో కట్టబడ్డప్పుడు వీరందరూ కలిసి అక్కడ అద్భుతంగా 7 దినాలు దేవుడి కొరకు మరి ఉత్సవాలు జరిగించుకొని వారి ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టుగా మీరు ఎజ్రా గ్రంథంలో విన్నారు. ఇప్పుడు అదే చెప్తాడు, అదే అర్థాలతో, అదే లేఖన సారాంశంతో మీకు ఇది కనపడుద్ది. 6వ అధ్యాయము 13 నుంచి 22 వరకు ఉన్న సంగతులు 99 100 కీర్తనల గ్రంథ వచనాల్లో దర్శనమిస్తాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లల వివరంగా చాలా స్పష్టంగా చెబుతుంటుంది. కనుక కీర్తనల గ్రంథము ఎవరెవరు ఎలా రాశారు అంటే, మళ్ళా చెప్తున్నాను, ప్రవక్తల యొక్క ఉద్దేశాల్లోకి పర్ఫెక్ట్గా నువ్వు వెళ్ళగలగాలి. ఒక ఎజ్రా గురించి తెలిసి ఉండాలి. ఎజ్రా కాలంలో నీ స్నేహితుడిగా దైవజనుడిగా ఉన్న నెహెమ్యా గురించి తెలిసి ఉండాలి. ఆ నెహెమ్యా కాలంలోనే రాబడుతున్నటువంటి మరొక ఆయన గురించి తెలిసి ఉండాలి. ఇలా ప్రవక్తల యొక్క అభినవ సంబంధం రాజుల కాలంలో కంటిన్యూగా అవుతున్నప్పుడు అది ఎక్కడెక్కడ ముడిపడుతుందో మనకు తెలిసి ఉండాలి. వాళ్ళ యొక్క జీవిత సరళి ప్రస్తావన సాగే విధానం అర్థం అవ్వాలి. అంటే ఇవన్నీ టోటల్గా మనకు తెలియాలి అంటే 66 పుస్తకాలు కొట్టిన పిండి కంటే ఘోరంగా మన మనసులో రేగుతుండాలి. అప్పుడుగా అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. వాళ్ళు ఎందుకు వదిలేసారు తెలుసా? వాళ్ళు ఏం వదిలేదు, అది వాళ్ళు వదిలేసారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం వదలలేదు. వాళ్ళు వదిలేటట్టుగా చేసింది దేవుడు. ఎందుకు? 25:2 మనకు సామెత కనపడుతుంది. మరుగు చేశాడు సంగతిని వెలికి తీసేవాడే నా బిడ్డ. రాయాలంటే వాళ్ళు రాస్తారు మొత్తం. యోహాను సువార్తలో చెప్పలే లాస్ట్లో యేసుక్రీస్తు గురించి రాయాలంటే భూలోకం చాలదాం, ఏడపెట్టుకుంటాం బైబిల్ని. చేతిలో పట్టుకోవడానికి సరిపోయే కెపాసిటీ, క్వాంటిటీ కానివ్వండి, కెపాసిటీతో కానివ్వండి దేవుడు ఇచ్చాడు. జేబులో పెట్టుకునేంత ఈజ్బుల్ అండ్ స్టైలిష్నెస్గా ఫోన్లో ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడ చేతిలో ఉండవలసింది హార్ట్లోకి వచ్చింది తెలుసా? ఎంతకాలం చేతిలో ఉంటావురా? నేను నిన్ను చేతి మీద చెప్పుకున్నా, నువ్వు నా మనసులో ఉన్నావు. అందుకనే సెల్ అన్నది ఈ రోజున ఇక్కడికి రాగలిగింది. కానీ సొల్లు అన్నది ఎక్కడి నుంచి ఇలా ఇక్కడ పాకింది. ఎప్పుడు చూడు ఆడెంత గ్రాస్ కలెక్షన్ చేసింది, ఆ సినిమాకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, 5 కోట్లు పెట్టుకుంటాం. నీకు ఎందుకురా అయ్యింది? అడిగి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది నీకు? ఎందుకు? నిన్ను పిలిచి ₹1 ఎత్తాడా? నువ్వు రారా సినిమా బాగా చూసి 10 సార్లు చెప్పి పిలుస్తాడా? మనకి ఎందుకురా చెప్తా? వసూలు చేసింది అంత సినిమా నీకు ఇచ్చింది, ఏమన్నా ఇచ్చిందా? నువ్వు ఎవడవో కూడా తెలియదు వాడికి అది. కానీ నువ్వెవడవో దేవుడికి అనుక్షణం గుర్తే ఉంది. ఏంతో సమాసం చేయాలా అంటే పోరంబోకులు బోగులతో సమాసం చేస్తారు. బోగునా బిడ్డలారా, స్నేహం అంటే దేవుడితో చేయాలా, దేవుడితోనే చేయాలి. ఎవరితో చేయడానికి వీలేదు. ఇంకా అది ఎన్ని చెప్తే మాత్రం కన్ఫ్యూజ్ చేస్తారని పోలే. కానీ ఏదో చెప్తున్నా, తుత్ర అక్క మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. నేను కూడా చెప్పాలి కదా మరి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి విషయాన్ని ఛేదించాలి అంటే వాడు క్రైస్తవుడై ఉండాలి. క్రైస్తవుడే ఛేదించగలడు. సోకాళ్ళు క్రైస్తవుల్లో చేదుకోవడానికి కూడా ఇష్టపడరు. అది ఛేదించడం వేరే విషయం, చేదుకోవటం ఈజీ కానీ కష్టం. కనుక కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 150 అధ్యాయాల సారం చెప్పట్లే ఇప్పటివరకు నేను మీకు. దాని వెనకాల బిహైండ్ హిస్టరీ అంతే. కీర్తన గ్రంథ రచయితలు ఎవరు? అది హూస్ రిటన్ బై కీర్తన గ్రంథం. అది
కనుక ప్రియమైన దేవుని పిల్లలు, సమయం వస్తే మొదటి కీర్తన వెనకాల భావం ఏముంది, రెండవ కీర్తన వెనకాల భావం ఏముంది అంటే క్రొత్త నిబంధనకి, ధర్మశాస్త్ర కాలానికి, అజ్ఞాన కాలానికి ముడిపడి మళ్ళా ఒక ప్రసంగం చేయొచ్చు. ఇవే 150 ప్రసంగాలు, 190 ప్రసంగాలు అవుతాయి. ఎందుకంటే 119 కీర్తన చాలా పెద్దగా ఉన్నది మరి. కనుక దీని వెనకాల దేవుని యొక్క హ్యాండ్, హస్తం ఇంత గొప్పగా పనిచేసింది. కనుకనే నేను సమయాన్ని, పేషెన్స్ని ఎక్కువగా నమ్ముతాను అన్నమాట. అందుకే టైం అండ్ పేషెన్స్ ఆర్ టూ మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. వారియర్స్, సోల్జర్స్ నిలబెట్టాడు. అది మనకి చాలా ఇష్టపడతాడు దేవుడు. ఇంత కష్టపడి ఇన్ని సంగతులు చెప్పడానికి ఇన్ని గంటలు కేటాయించాను అంటే దేవుడు నిజంగా ఎంత సంతోషపడతాడు. నాకెంత సంతోషం వేసింది తెలుసా? ఇలా ఆలోచించడం అంటే మామూలు విషయం కాదు, అసలు మామూలు విషయం కాదు. అంతే, నేను కూడా నిత్య విద్యార్థినే. మీరు అనుకున్నట్టుగా నేను అంత తోపునేం కాదు. నాకు కూడా ఏబిసిడ్లు కూడా రావు బైబిల్లో. ఐఎమ్ ద లెర్నర్. అంటే ఆల్వేస్ ఇన్ మై లైఫ్ దట్ పాయింట్ వరకు కూడా నేను బైబిల్లో ఒక విద్యార్థిగా ఉంటా. నాకు ఏమీ రాదు, అది నేర్చుకున్న సంగతులు మీకు చెప్తున్నా. మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు చాలామంది చెప్పచ్చు. కనుక ఇన్ని సంగతులు మాట్లాడినా ఇంకా దేవుడు దాచి ఉంచిన సంగతులు కొత్తగా ఎన్నున్నాయంటే అన్నున్నాయి. అవన్నీ చెప్పడానికి కూడా దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలని నా గురించి మీరు అంత ప్రార్థన చేయండి. మా గారి జ్ఞానం వస్తే మంచి ప్రసంగా చేస్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం తర్వాత రాబడే మరొక గ్రంథం గురించి శుక్రవారం మాట్లాడుకుందాం. ఇన్ని సంగతులు మళ్ళీ మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. మళ్ళీ టైం ఉంటే బుక్ మీద రాసుకోండి. మళ్ళీ వాటిని ఛేదించండి, సాధించండి. మీరు కూడా నాకులాగా సంతోషంగా ఉండండి. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. ప్రార్థించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఆల్. God bless you.